నమస్కారం. ZM న్యూస్లో మీకు స్వాగతం. కాంగ్రెస్, ఎంఐఎంలను విమర్శించిన బండి సంజయ్. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆరోపణల పరంపర తీవ్రమైంది. కాంగ్రెస్, ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్, ఎంఐఎం, హిందూ సమాజాన్ని, దేవాలయాలను రాజకీయం చేయడానికి కుట్ర పన్నుతున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. హిందూ సమాజం ఐక్యంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. భారత రాష్ట్ర సమితి, బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ను కూడా విమర్శించారు. వారు మరోసారి ఎంఐఎంతో రాజకీయ సాన్నిహిత్యాన్ని పెంచుకుంటున్నారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి దేవాలయాలు మరియు పండుగలపై దాడులు తరచుగా పెరిగాయని బండి సంజయ్ అన్నారు. ఛానల్ను లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్ చేయండి. దానికంతటి కారణం ఆ తల్లిదయ. ఈరోజు మాదే అడ్డా అనుకున్నట్టు ఎంఏ పార్టీ మెడల్ మంచి ఎంఏ పార్టీ మా యాత్రను అడ్డుకుంటా అని చెప్పినప్పుడు కూడా ఇలా నీ అడ్డ గదవ ఇది మాట అని చెప్పి ఇలా వేదిక పెట్టి జై శ్రీరామ్ భారత్ మాతకి జై అని గాంధీస్తూ గర్జించిన కార్యకర్తలు నా దమ్మున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తల విషయాన్ని 2021 ఆగస్టు 28 రోజు స్పష్టం చేసినాం. ఏమోతోనే కాలే ఆ రోజు ఎంఏ పార్టీతో కుమ్మకే బీఆర్ఎస్ పార్టీ అడుకునే ప్రయత్నం చేసింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అవే పరిస్థితులు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 27 నెలల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువుల పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి హిందూ సమాజం ఆలోచించుకోవాలి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు 48 మంది గెలిపించి కాబట్టే ఇవాళ అడగడుగునా మా కార్పొరేటర్లు హిందూ సమాజానికి ఏ ఆపోజిషన్ అడ్డుకున్నారు కదా. కానీ ఈ రోజు ఏం జరుగుతుందో ఒకసారి హిందూ సమాజం ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ ఎంఏ పార్టీ కుట్రలవని సిగ్గుండాలే. కాంగ్రెస్ పార్టీలకు బీఆర్ఎస్ పార్టీలకు సిగ్గుండాలే. ఎవరు ఏ ప్రభుత్వం వచ్చినా బీఆర్ఎస్ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా మా బూట్లు నాకాలే, మా కాళ్ళ కింద బతకాలే అని చెప్పి ఎంఏ పార్టీ వారిని ఇష్టం కూడా సిగ్గు లేకుండా ఇలా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఏ పార్టీని బూట్లు నాకు ఇలా బతికేందుకు అర్థం కలిపి మీరు బతికే రానటువంటి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో హిందూ నాయకులారా, హిందూ కార్యకర్తలారా, నేను రెచ్చగొట్టాలని వాస్తవాలు చెప్తాను. నేను మీ లోపల హిందూ రక్తం ప్రవహిస్తే, మీరు నిజంగా హిందువులు అయితే, మీరు పౌరుషం ఉంటే ఆ పార్టీని ఇష్టపడండి. కాశాబ్ జెండా పట్టుకొని ఇలా భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ సాక్షిగా జై శ్రీరామ్ గర్జించండి. ధర్మం కోసం, దేశం కోసం, సమాజం కోసం పనిచేసేటువంటి ఒక సంకల్పం తీసుకొని రావాల్సిందిగా నేను రెండు పార్టీల కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నాను. అరే 20 నెలలే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ గుడి దాడి, జుబ్లీస్ లో పెద్దమ్మ గుడి మీద దాడి, సంతోష్ నగర్ లో దేవాలయం మీద దాడి, జుక్కల్లో దుర్గామాత అమ్మవారి మీద దాడి, శంషాబాద్ లో దేవాలయాల విధ్వంసం, పాత బస్సులో విధ్వంసం, నిన్న రాత్రి సాయంత్రం పురాతన టెంపుల్, పవర్ఫుల్ టెంపుల్ అయినటువంటి నా ఆంజనేయ స్వామి మీద దాడి చేశారు. బాన్స్వాడలో దాడులు. ఎక్కడ పోయినా కాంగ్రెస్ పార్టీ ఎంఏ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు దేవాలయం మీద దాడులు జరుగుతున్నాయి కదా. మెజార్టీ ప్రజలైన హిందువులు ఎలా మా దేవాలయాన్ని రక్షించండి అని బిచ్చమెత్తుకునే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో వస్తే హిందూ సమాజాన్ని కాపాడే వాళ్ళు ఎవరు హిందూ సమాజం ఆలోచించాలి. ఇష్టపడమా ఏం పోతుంది, భారతీయ జనతా పార్టీకి ఏం పోతుంది, అన్ని మాత్రం సమానం కూడా అంటున్నాం. మీరు మాట్లాడకండి. మీ కోట్లయం జిహెచ్ఎంసీలో హిందుత్వం ఏదైనా కొని దేవాలయాల విధ్వంసం కానీ, గోహత్య జరగని, లవ్ జిహాదీ పేరుతో హిందూ అమ్మాయిలను మోసం చేయని, హిందూ అమ్మాయిలను డ్రగ్స్ చేయండి, గంజాలు చేయండి, నాశం కానీ మీరు పట్టించుకోకండి. మాకు ఎప్పుడు పట్టించుకోమే. మా ఆవేశం కాదు ఇది, భారతీయ జనతా పార్టీ ఆవేదన. మా కార్యకర్తలు కష్టం ఉన్నారు ఇవాళ హిందూ ధర్మాన్ని, హిందూ సమాజాన్ని కాపాడుకోవడం. నా కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇవాళ రామచంద్ర గారి నేతృత్వం ఖచ్చితంగా మేము సంకల్పం తీసుకుని మేము ఉన్నాం. హిందూ సమాజం జాగృతం కావాలి. హిందూ సమాజం జాగృతం కాకుంటే బిచ్చ బతులు చెప్పండి. రాసిపెట్టుకోండి. నేను ఇప్పుడు ఎన్నికలు ఎలక్షన్స్ లో ఇప్పుడు